ప్రియమైన వారలారా, యేసు నామమున మీకు నా శుభాకాంక్షలు. సంతోషంగా ఉన్నారా? ఈ ఉదయకాలము మీకు ఇంపైన ఉదయకాలము. యేసు మీకు తోడుగా ఉన్నారు, మీకు తోడయుండి నడిపించుచున్నారు. ఈ దినం అద్భుతం చెయ్యబోతున్నారు, మీ కార్యములను వర్ధిల్లజేయబోతున్నారు. కనుక దేనికి భయపడాలి? సంతోషంగా ఉండుడి. సంతోషంగా నూతన దినములోనికి మీ బాధ్యతలను నెరవేర్చి ప్రవేశించండి. వెళ్లే ముందు బైబిల్ చదివి ప్రార్థించి వెళ్ళాలి. ఉదయమున లేచి ప్రార్థించారా? వేదమును ధ్యానించారా? యోచించి చూడండి. లేకపోతే కొంచెం టైం తీసుకుని వేదమును చదివి ప్రార్థించి మీరు బయటికి వెళ్ళాలి. మీ బాధ్యతలు నెరవేర్చాలి. అప్పుడు దేవుడు మీ కార్యములను చేయుదురు. సముద్ర తీరం అంటేనే ఒక సౌందర్యం కదా. అలలు అలాగే పైకి లేసి వచ్చుట చూడగా చూడగా ఒక గొప్ప సంతోషము. కనుక సాగర తీరం ఎక్కడున్నా ప్రజలు విస్తారంగా వస్తున్నారు. దేవుడు సృష్టించిన ఒక బ్రహ్మాండము ఈ సముద్రము. అందులో నుండి వచ్చే అందమైన అలలు. ఈ అలలను ఏ మనుషుడైనా అడ్డుకొనగలడా? కుదరదు. అయితే దేవుడు దానికొక హద్దును ఉంచి ఇంతవరకు రమ్ము, దానికి పైబడి రాకు అని దానికొక సరిహద్దును నిర్ణయించారు. కనుక అలా ఆ స్థలమునకు వచ్చిన వెంటనే అది మళ్లీ వెళుతుంది. చూసారా? అదే విధంగానే మన జీవితంలో అలలు అలలుగా సమస్యలు వస్తున్నాయి. అలలు అలలుగా పోరాటములు వస్తున్నవి. అలలుగా వచ్చును, అయితే మీ పక్కకు వచ్చి మళ్లీ తిరిగి వెళ్ళును. మిమ్మలను నాశనము చెయ్యవు. ఇంతవరకు రమ్ము, దీనికి పైబడి రాకు, నా పిల్లల్ని తాకకు అని ప్రభు చెబుతారు కదా. దానికొక ఒడ్డును దేవుడు నిర్ణయించారు. కనుక మీరు ఎందుకు భయపడుచున్నారు? సమస్య వస్తుంది, పోతుంది. ఇంతకుముందు ఎన్నో సమస్యలు వచ్చినవి కదా, అలలు అలలుగా వచ్చాయి కదా. మిమ్మల్ని ఏమైనా బాధించాయా? భయపెట్టినవి అంతే. మీరు భయపడినారు అంతే. భయపడకుండా ముందుకు సాగండి. యేసు తోడయ్యున్నారు, చూసుకుందామని చెప్పినప్పుడు ఏదీ మిమ్మును అధిగమించదు. సరే, ఈ దినము దేవుడు మీకే మాట చెబుతున్నారో తెలుసా? రోమా 12వ అధ్యాయము 2వ వచనములో, మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మనము రూపాంతరము పొందాలట. అదేమనగా రూపాంతరము పొందాలి. మన మనసు, మన మైండ్ వచ్చి రూపాంతరము పొందాలి అని దేవుడు చెబుతున్నారు. మన ఆలోచనలు, మన యోచనలు, మన జ్ఞాపకాలు అని చెబుతాం కదా, అవి రూపాంతరము పొందాలి. కొందరి ఆలోచనలు సరిగ్గా ఉండవు, వారి ఉద్దేశం సరైంది కాదని అంటారు కదా. ఈ ఆలోచన సరిగ్గా ఉంటే జీవితం సరిగ్గా ఉంటుంది. తప్పైన ఆలోచన, అలాగే అసఖ్యముతో నిండిన యోచన, ఇవే మన జీవితమును బాధించే ఒక కార్యము. కనుక యోచన రూపాంతరము పొంది పరిశుద్ధత కలిగితే మన జీవితమే పరిశుద్ధమై ఉంటుంది, ఆశీర్వాదంగా ఉంటుంది. కనుక ఆ యోచనను కాపాడుకోవాలి. మాంసపు యోచనకు స్థలమివ్వకూడదు, లోక ఆలోచనలకు స్థలమివ్వకూడదు. దేవుని ఆలోచన మనలో ఉండాలి. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడని బైబిల్లో ఉన్నది. కనుక యేసుక్రీస్తు వలె ఆలోచన కలిగి మారుటకు మన మనసు నూతనంగా మారాలి. ఆ ట్రాన్స్ఫర్మేషన్ మనలోనికి వచ్చితే మన జీవితం వ్యత్యాసంగా మారుతుంది. దానికి మనం సమర్పించుకోవాలి. యేసయ్యా, ఈ తలంపుల్లోకి సాతానుడు మొదట ప్రవేశించును. మీరు బాగా తెలుసుకోవాలి. మొదట సాతానుడు ఎంట్రవుట మీ తలంపుల మార్గంలో, మీ ఆలోచన మార్గంలో లోనికి ప్రవేశించి మిమ్మును యోచింపజేసి, తప్పైన ఆలోచన మీలోనికి ప్రవేశింపజేసి, ఇందులో ఏం తప్పు, అందులో ఏం తప్పు, ఇవన్నీ ఆలోచింపజేయును. కనుక తప్పైనవి చేయుటకు ప్రేరేపించును. ఇవన్నీ తప్పు కాదండి, లోకంలో జరిగేవే కాదా అని నేర్పించి, పాపమును చేయించి, మనకు మరక పట్టించి మన సమాధానమును చెడగొట్టును. కనుక ఆలోచన కాపాడబడితేనే మీరు పరిశుద్ధంగా జీవించగలరు, సమాధానంగా జీవించగలరు. ఈ తలంపులలోనికి దిగులు తీసుకుని వచ్చును, నీరసమును తీసుకుని వచ్చును. మీరు పరిస్థితులను గ్రహించి మనసులో స్తంభించిపోవుదురు. డిప్రెషన్ తీసుకువచ్చును సాతానుడు. కనుక ఈ తలంపులను కాపాడుకొనుటలో జాగ్రత్త కలిగి ఉండాలి. కనుక యేసుక్రీస్తుకు కలిగిన మనసు మీకు కూడా కలగాలంటే వేదవాక్యమును బాగా చదివి, వేదవాక్యమును బాగా యోచించి, ధ్యానించి, ఆ వాక్యమునకు మీ జీవితంలో స్థలమివ్వాలి. ఆత్మదేవుడు మిమ్ములను పరిపాలించుటకు స్థలమివ్వాలి. దేవా, నా తలంపులను కాపాడుడి, నా ఆలోచనల మీద మీ ఆధిపత్యం ఉంచుడి. నేను ప్రతిదినం ఉదయమున లేచిన వెంటనే నా శరీర ప్రాణాత్మలను దేవునికి సమర్పించెదను. ప్రతిదినము నా శరీర ప్రాణాత్మలను సమర్పించుకొనేదను, ఆలోచనల్ని సమర్పించెదను, నా చూపుని సమర్పించెదను, నా నాలుకను సమర్పించెదను, నా అవయవములను సమర్పించెదను. ప్రతిదినం మీరు నన్ను కాపాడుడి. కనుక మనలను మనమే కాపాడుకొనలేము. మనకు ఎన్నో పోరాటములు, సమస్యలు వస్తాయి. ఎందుకంటే మనం మనుషులము. మనల్ని కాపాడుకొనుటకు దేవుని సహాయం అవసరము. దాని కొరకు పరిశుద్ధాత్మ బలము మనము సమర్పిస్తే ఆయన మనల్ని కాపాడును. కనుక మీ తలంపులలో ఉన్న భయమును, నీరసము, కలత, ఈ దిగులు అన్నీ ఈ దినం మారును.
తలంపు మారి రూపాంతరం చెందాలి. యేసుక్రీస్తు యొక్క మనస్సు కలగాలి. సంతోషం, మనసానందం రావాలి. సరేనా? అలాగే ఒక ప్రార్థన చేయుడి. దేవా, క్రీస్తు యేసు కలిగిన మనసు నాలోనికి రావాలి. నా తలంపు రూపాంతరం చెందాలి. నా తలంపులు రూపాంతరపరచి ఆత్మదేవుడు నన్ను పరిపాలించి నడిపించాలి. నా తలంపులలో ఉన్న పోరాటములన్నీ ఈ దినమే యేసు నామములో తొలగునుగాక. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రెడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.